హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సాయి ఈశ్వరాచారి ఈ మరణంపై, అతని ఆత్మ బలిదానంపై ఈరోజు ఇక్కడ తనకు నివాళులు అర్పిస్తూ కొంతమంది లీడర్స్, అలాగే విశ్వకర్మ వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మరి ప్రభుత్వం దీనిపైన ఎలా స్పందించాలి, వాళ్ళకి ఎట్లాంటి డిమాండ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎట్లాంటి సహాయం చేస్తే బెటర్, ఆర్థిక సహాయం అవ్వచ్చు, ఇతర ఏ సహాయాలైనా కూడా ఒకసారి అన్నీ మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. దీనిపైన ఎట్లా మీరు ఏం మాట్లాడతారు ఈ మరణం గురించి? గత వారం రోజుల ముందు విశ్వకర్మ ముద్దుబిడ్డ స్వర్ణకారుడైనటువంటిది సాయి ఈశ్వరాచారి గారు వారు బలిదానం చేసుకోవడం జరిగింది. యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలుసు. వారు చనిపోవడానికి ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి కొట్లాడుతున్నాం. మొన్న కామారెడ్డి డిక్లరేషన్లో ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ మేము అధికారంలో వచ్చిన తర్వాత బీసీలకు 42% ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ చేసినారు. తర్వాత వారు గద్దెనెక్కిన తర్వాత మన స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్లో ముందు మరి దాన్ని 42% చేస్తానని మొత్తం పూర్తిగా కుదించేసి 17% చేసి తన అనుకూలంగా మలుచుకొని తన ఇష్టానుసారంగా మరి రాజ్యం వెళ్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు చేసిన ఉద్దారకంతో తన సాయి ఈశ్వరాచార్య గారు బాధతోటి కలత చెంది మొన్న వారం రోజుల ముందు 3వ తారీఖున రోజు ఈ నెల 2025 మన డిసెంబర్లో 3వ తారీఖు రోజు సాయంత్రం క్యూన్యూజ్ గారికి వెళ్ళి తన బాధ తెలియజేద్దామని అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ క్యూన్యూజ్లో అక్కడ లేనందువల్ల, యజమాని లేనందువల్ల అతను బయటకు వచ్చేసి పెట్రోల్ పోసుకొని బలిదానానికి అవుతాయిన విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజలకు అందరికీ తెలుసు. ఆ రోజు మేము తక్షణమే వెళ్ళినాం, వారి కుటుంబాన్ని కలిసినాం. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళినాం, గాంధీ హాస్పిటల్కు. ఆ రోజు ప్రభుత్వం కూడా కదిలించలేదు, మరి పెద్ద పెద్ద మీడియాలు కూడా రాలేదు, వాళ్ళు చాలేదు. అంటే ఇదంతా కుట్రతోటి జరుగుతున్నదనే విషయాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మేము అతని చావు కారణము బలిదానం జరిగింది, కానీ అది చావు కారణం అతనిది ప్రభుత్వ హత్యగానే మేము ప్రకటిస్తున్నాం. ఎందుకంటే తను కుటుంబం కోసం కానీ, తన వర్గాని కోసం కానీ, తన సంఘాని కోసం కానీ, తన వంశానికి కానీ ఎవరి కోసం కాదు చనిపోయింది. అతను బలిదానం కావడం కారణము ముఖ్య ఉద్దేశం 42% రిజర్వేషన్ కోసమే అతను చనిపోయిన విషయం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వ హత్య కాదు, ప్రభుత్వ హత్యగానే మేము భావిస్తున్నాం అతను చనిపోయిన దాన్ని. మేము ఇప్పుడు తక్షణమే, ఎందుకంటే ఆ కుటుంబంని ఇలా ఆయన మీద ఆధారపడి రోడ్డున పడ్డారు. ఇలా భార్య, పిల్లలు, తల్లి వాళ్ళందరూ తన మీద ఆధారపడ్డ వల్ల రోడ్డున పడ్డారు. వారికి ప్రభుత్వం తక్షణమే ₹1 కోటి ఎక్స్గ్రేషన్ కేటాయించేసి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించేసి ఆ 3 పిల్లలకు కార్పొరేటర్ విద్య కల్పించేసేసి వారికి గృహం సొంతంగా మన పక్క నిర్మాణంతో గృహం కల్పించినట్టయితే ప్రభుత్వం ఖచ్చితంగా మేము ప్రధాన డిమాండ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున తెలియజేస్తున్నాం. లేని పక్షాన మాత్రం బీసీ సంఘాలు ఉన్నాయి, మేము విశ్వకర్మ సంఘాలు, అన్ని సంఘాలు రాబోయే ఎలక్షన్లో కూడా మేము కంపల్సరీ మేము గెలిపించలేకపోవచ్చు విశ్వకర్మలో, కానీ ఓడగొట్టే శక్తి మా దగ్గర ఉన్నదనే విషయాన్ని మేము ఈ ప్రభుత్వానికి మీ ఆదా మీడియా తర్వాత ద్వారా మేము తెలియజేస్తున్నాం. సో అంటే ఇటు సైడ్ ఏమో 42% రిజర్వేషన్ కోసం సాయి ఈశ్వరాచారి మరణించాడు, తన ఆత్మ బలిదానం చేసుకుని అంటున్నారు. ఒకవైపు కొంతమంది ఏమో అసలు అతను తాగుబోతూ, తను అసలు ఇంట్లో సరిగ్గా ఉండేవాడు కాదు, తన పిల్లల్ని, భార్యని ఎవరిని పట్టించుకునేవాడు కాదు అంటున్నారు. ఒక సైడ్ చూసుకుంటే వాళ్ళ సోదరుడు, అలాగే తల్లి, వాళ్ళ భార్య విలువలాడుతున్నారు. ఏం చెప్తారు మీరు? ఇది ఖచ్చితంగా ప్రభుత్వ కుట్ర. తను 2009 వరకు స్వర్ణకార వృత్తి చేసినాడు. 9 తర్వాత ఈ కార్పొరేట్ జ్యువెలర్ వల్ల వృత్తిని కోల్పోయి పని నడవక అతను ఏం చేస్తే ఒక కారు డ్రైవర్గా మారినారు. కారు డ్రైవర్ చేసుకొని మరి 2009 నుంచి 2025 వరకు మరి 16 సంవత్సరాలు వాళ్ళ తల్లిని, తమ్ముడిని, వాళ్ళ ఇప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి భార్యనే కానీ ఇప్పుడు 3 పిల్లలను తను పోషిస్తున్నాడు. మరి ఏ విధంగా పోషిస్తున్నాడు, ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వాన్ని తెలుసుకోవాలి. ఇది తప్పుడు ప్రచారం చేసి చనిపోయిన మీద ఈ అబ్బడం వేయడము ఈ ప్రభుత్వాన్ని తగదనే విషయాన్ని తెలియజేస్తున్నాము. అతను చనిపోయినది బీసీల కోసం, 2 కోట్ల ఆశయాల కోసమే అతను బలిదానం చేసినాడు. ఇది బలిదానం కాదు, ప్రభుత్వ హత్యగానే మేము బరాబర్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున.